జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన మరింత ఆలస్యం కానుంది. స్పెషల్ ఫ్లైట్ ఆలస్యంతో పవన్ సాయంత్రం 4:30 గంటలకు విశాఖ చేరాల్సి ఉండగా మిలాన్ రిహార్సల్స్ కారణంగా నేవీ అధికారుల నుంచి పవన్ ఫ్లైట్ కు అనుమతి లభించలేదు. దీంతో పవన్ విశాఖ టూరు ఆలస్యం అవుతోంది. రైట్, పవన్ 4:30కే యాక్చువల్గా విశాఖ చేరుకోవాలి. కానీ నేవీ అధికారులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో పవన్ వైజాగ్ వెళ్లేది ఇంకా ఆలస్యమైనట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. చిట్టిబాబు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లోనే విశాఖ రాబోతున్నారు. అసలు 4:30 గంటలకు విశాఖ రావాల్సి ఉంది. నేవీ విన్యాసాల విశాఖ ఆర్కే బీచ్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్లైట్కి అనుమతి అధికారులు అయితే కనుక నిరాకరించారంటూ మనకు సమాచారం అందుతోంది. 6 గంటలకు నేవీ రిహార్సల్స్ పూర్తయినటువంటి తర్వాత 6:30 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా విశాఖలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు హోటల్కు జనసేనాని రాబోతున్నారు. ఇప్పటికే విశాఖలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి జనసేన నేతలంతా కూడా విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. కొంతమంది నోట్ల వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు జరగబోయేటువంటి కీలకమైనటువంటి భేటీలో ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన పార్టీ నుంచి ఎంతమంది అభ్యర్థులు రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తారు అనే అంశంపై స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా జనసేన పార్టీ నుంచి ముఖ్య నాయకుల నుంచి ఇప్పటికే సమాచారం అందుతుంది. ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంట్ నుంచి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పోటీ చేస్తారంటూ కూడా వరుసగా 5 రోజులుగా విశాఖ జిల్లాలో ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనూ పర్యటన కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో నాగబాబు సంబంధించినటువంటి అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారు, లేదంటే ఇతర వ్యక్తి ఎవరైనా పోటీ చేస్తారనే అంశంపై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే ఉందని చెప్పవచ్చు. ఇక పెందుర్తి, అదేవిధంగా యలమంచిలి, భీమిలి నియోజకవర్గాల నుంచి కూడా ఖచ్చితంగా జనసేన అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండబోతున్నారంటూ కూడా జనసేన ముఖ్య నాయకుల నుంచి సమాచారం అందుతుంది. ఆ యొక్క నియోజకవర్గాల నుంచి కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుంది. ఇక ఇటీవల కాలంలోనే జనసేన పార్టీలో తీర్థం పుచ్చుకున్నటువంటి మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ కూడా ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, అసలు పార్టీ కొనతాలను ఏ విధంగా ఉపయోగించుకోబోతుంది అనే అంశంపై కూడా స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నానంటే ఇప్పటికే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నటువంటి తరుణంలోనే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పొత్తు జనసేనకు టీడీపీకి కుదిరిన తర్వాత ఏ నియోజకవర్గాల నుంచి జనసేన నుంచి అభ్యర్థులు రంగంలోకి దిగబోతున్నారు, అనకాపల్లి పార్లమెంట్ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏ స్థానాల నుంచి జనసేన అభ్యర్థులు బరిలోకి ఉండబోతున్నారు, ఇక పవన్ భేటీ అనంతరం కూడా కీలకమైనటువంటి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా జన సైనికులు చెప్తున్నారు. అరుణ. ఓకే చిట్టిబాబు, థ్యాంక్ యూ.